హలో అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. టీడీపీ ప్రతి సంవత్సరం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి మహానాడు ఎవ్రీ మే మంత్లో కూడా నిర్వహిస్తూ ఉంటుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చాలా కొన్ని తీర్మానాలు అవి చేసేటువంటి ఈ టీడీపీ మహానాడుకు సంబంధించి ప్రస్తుతానికి ఈ సంవత్సరం అంటే నెక్స్ట్ మంత్ మే నెలలో నిర్వహించబోయేటువంటి మహానాడుని కడపలో నిర్వహించడానికి టీడీపీ ఫైనల్ చేసిందని చెప్పాలి. ఫస్ట్ అయితే పులివెందుల్లో అనుకున్నారు, కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. ఇక ఆ తరువాత కడపలో నిర్వహించడానికి ఫైనల్ చేశారన్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతూ వస్తోంది. కానీ అసలు ప్రస్తుతానికి కడపలో తెలుగు తమ్ముళ్ల పరిస్థితి ఎలా ఉంది, అలాగే టీడీపీ పరిస్థితి ఏమిటి అనేది ఒకసారి మనం గమనించాల్సి ఉంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా కడప జిల్లా అంటే పులివెందులు ఒక కంచుకోట లాంటిది. టీడీపీలో అయితే మాత్రం ప్రస్తుతానికి వర్గ పోరు తీవ్రమైంది. జగన్ను కట్టడి చేయడానికి మొట్టమొదట సొంత జిల్లాలో రాజకీయంగా కళ్ళెం వెయ్యాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన. అది మనందరికీ తెలుసు. అసలు ఆ పని జరగాలంటే టీడీపీ మొత్తం ఏకతాటిపై నిలవాల్సి ఉంటుంది. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీలో అయితే వర్గపోరు తీవ్రతరమైపోయింది కడపలో. అది ఎంతగా అయిందంటే మహానాడు స్థల ఎంపికలో కూడా విభేదాలు కనిపించాయి, తలెత్తాయి. అంటే ఈసారి మహానాడు కడపలో నిర్వహించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించుకున్నా కూడా కడపలో నిర్ణయించుకున్న అనంతరం 3 చోట్ల స్థలాలు పరిశీలించాలని వాళ్ళంతా అనుకున్నారు. మరి కడప జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసరెడ్డి రాజంపేట మార్గంలో ఒక స్థలాన్ని ఆల్రెడీ సూచించారు కూడా. అయితే మరికొంతమంది నేతలు మాత్రం ఎర్రగుంట్ల మార్గంలో ఉన్న ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉన్న స్థలం అయితే బాగుంటుందని కూడా సజెషన్స్ ఇచ్చారు. వాళ్ళు ఖచ్చితంగా అభిప్రాయపడ్డారు. మరి ఆ స్థలాన్ని సూచించిన కమలాపురం టీడీపీ నాయకులకి గిట్టకపోవడం వల్లే శ్రీనివాసరెడ్డి అటువైపు వెళ్ళలేదనే చర్చ కూడా జరుగుతోంది. మరి 2 రోజుల క్రితం పులివెందుల టీడీపీ సర్వసభ్య సమావేశంలో చూస్తే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత సమక్షంలోనే నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి వర్గీయులంతా కూడా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డిపై దాడికి ప్రయత్నించడం కూడా మనం చూసాం. మరి పులివెందుల టీడీపీ 2 వర్గాలుగా విడిపోయి నిత్యం ఏదో ఒక విషయంపై గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ అటు ప్రొద్దుటూరు టీడీపీలో చూస్తే ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అలాగే యువ నాయకుడు ప్రవీణ్ రెడ్డి మధ్య కూడా విభేదాలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. మరి కడప అసెంబ్లీలో టీడీపీ విభేదాల గురించి మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఎమ్మెల్యే మాధవిరెడ్డి సీనియర్ నేతల మధ్య తీవ్ర స్థాయిలో ఆల్రెడీ విభేదాలు ఉన్నాయి. మరి సీనియర్ నేతలు పల్లె లక్ష్మీరెడ్డి, నగర అధ్యక్షుడు కొండారెడ్డి, గోవర్ధన్ రెడ్డి, పసుపులేటి హరిప్రసాద్ వీళ్ళంతా కూడా మరో వర్గంగా విడిపోయి ఆల్రెడీ కత్తులు కూడా దూసుకుంటున్నట్లుగా సమాచారం. మరి అటు మైదుకూరు నియోజకవర్గంలో ఏంటి ఒకసారి చూస్తే ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కేవలం ఒక సామాజిక వర్గానికి మాత్రమే అక్కడ చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది బాగా ఆవేదన టీడీపీలోని మిగిలిన సామాజిక వర్గాల్లో తీవ్రంగా అయితే కనిపిస్తోంది. ఇది ఆ పార్టీకి చేటు తీసుకురానుందనేటువంటి అభిప్రాయాన్ని కూడా అక్కడ మనం కొట్టిపారేయాలి. అలాగే అటు కమలాపురం నియోజకవర్గంలో చూస్తే విభేదాలు ఏం పెద్దగా కనిపించట్లేదు, కానీ అసంతృప్తి అయితే మాత్రం తీవ్రంగా ఉందని సమాచారం. రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో అతి జోక్యం కానీ టీడీపీకి రాజకీయంగా నష్టం తీసుకొచ్చేలాగా ఉందని కూడా మనకు సమాచారం అందుతోంది. ఇక కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డితో పుత్తా నరసింహారెడ్డికి కూడా తీవ్ర విభేదాలు ఉన్నాయన్నట్టుగా కూడా మనకి క్షేత్రస్థాయిలో తెలియవస్తోంది. కడపలో మీ పెత్తనం ఏంటని మాధవిరెడ్డి అడ్డుపడుతుండడంతో ఈ విభేదాలు చాలా దూరం వరకు వెళ్ళిపోయాయి అంటున్నారు. ఇక బద్వేల్ నియోజకవర్గానికి వెళ్దాం. అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డిని చంద్రబాబే కాస్త దూరం పెట్టారనే టాక్ వినబడుతోంది. అయితే కూటమి సునామీలో కూడా పార్టీని బద్వేల్లో గెలవలేకపోవడంపై ఇటు చంద్రబాబు కూడా అసంతృప్తిగానే ఉన్నారని సమాచారం. ప్రస్తుతం వైఎస్ఆర్ కడప టీడీపీలో ఇది సిచ్యువేషన్ నెలకొనుంది. మరి ఇన్ని గందరగోళాల మధ్య టీడీపీ మహానాడు కడపలో నిర్వహించాలని ఎందుకు అనుకుంటోంది అంటే చాలా విషయాలే మనం చూసుకోవాల్సి వస్తుంది. అవేంటంటే ముఖ్యంగా అసలు కడప జిల్లాలో ఖచ్చితంగా అంటే అటు పులివెందుల్లో లేదా కడపలో ఈ మహానాడు నిర్వహించాలని చంద్రబాబు నాయుడు గారికి ఎవరు సలహా ఇచ్చారు అనేటువంటి అంశం కూడా తెరపైకి వస్తోంది. కాస్త నూతన ఉత్సాహంతో లోకేషే ఒకవేళ ఈ సజెషన్ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారా అనేటువంటి వార్తలు కూడా వినబడుతూ ఉన్నాయి. అసలు కడపలో ఎందుకు నిర్వహించాల్సి వస్తోంది? మామూలుగా మనకి కుప్పం నియోజకవర్గం అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే గుర్తొస్తారు. అలాగే కడప జిల్లా పులివెందుల అంటే ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకప్పుడైతే, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తారు. మరి ఈ నేపథ్యంలో అంత పట్టుబట్టి మరి కడప జిల్లాలోనే కడపలోనే ఎందుకు నిర్వహించాలి మహానాడు అనేది ఎందుకు కూటమి నేతలు, అఫ్కోర్స్ టీడీపీ నేతల ఆలోచనగా ఉంది అనేది కూడా మనం ఆలోచిస్తే కనుక చాలా కారణాలు కనిపిస్తాయి. అండ్
ఒకలా విశ్లేషిస్తే కనుక ఖచ్చితంగా ఈసారి ఉత్తరాంధ్ర వైపు కూడా నిర్వహించే అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ ఎందుకు నిర్వహించలేదు అంటే, ఒక అంచనా ప్రకారం చూస్తే ఉత్తరాంధ్రలో టీడీపీ గెలిచిన ప్రతి చోట కూడా 50,000 పైబడి మెజార్టీతో గెలిచినటువంటి పార్టీగా నిలిచింది. మరి ఈ సందర్భంలో అక్కడ నిర్వహిస్తే కనుక అటు వెనకబడ్డ జిల్లాగా పేరున్న ఉత్తరాంధ్ర కూడా చాలా వరకు అక్కడి టీడీపీ నేతలంతా సాటిస్ఫై అవుతారు. అలాగే చిన్న చిత్తగా ఏమైనా గొడవలు ఉన్నా కూడా చాలా వరకు సర్దుమణుగుతాయి. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా కేవలం ఇక్కడ కడప జిల్లాలో దాదాపుగా 30 సంవత్సరాల తర్వాత టీడీపీ దాదాపు 10 అంటే అన్ని ప్లేసెస్లో గెలవడం అనేది కూడా నిజంగా చాలా గొప్ప విషయంగానే చెప్పచ్చు. కోర్స్ అంటే ఈ సునామీలో మరి ఇక్కడ గెలిచినప్పుడు అంటే మొన్నటి గెలుపులో కూడా, మొన్నటి ఎన్నికల తర్వాత ఫలితాల్లో కూడా దాదాపు ప్రతి చోట కూడా 20,000 పైబడి మెజార్టీతోనే గెలిచారు. అంటే అంత భారీ మెజార్టీతో కూడా గెలిచినట్టుగా కాదు. కానీ ఇన్నింటి నేపథ్యంలో ఎందుకు కడపన ఎంచుకున్నారు? దీని ద్వారా టీడీపీ సాధించేదేమిటి? మహానాడు అంటే ఆల్రెడీ మనం ముందే చెప్పుకున్నాం, టీడీపీ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి ఒక పండగ లాంటి వాతావరణం. మరి ఈ నేపథ్యంలో ఆల్రెడీ మహానాడుల్లో మనం చూస్తూ ఉన్నాం, ఇటు తెలంగాణ నుంచి వచ్చేటువంటి నర్సిరెడ్డి లాంటి కొంతమంది నేతల పూనకాల మాటలు కానీ, అలాగే మనం చూస్తే కనుక ఇంకా చాలామంది ఉన్నారు, గ్రీష్మ లాంటి కొంతమంది నేతలు చేసేటువంటి సీరియస్ వ్యాఖ్యలు కానీ, ఇలాంటివన్నీ కూడా చూసాం. అంటే వీళ్ళందరి మాటలు కూడా అటు తిరిగి ఇటు తిరిగి జనాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి అంటే, టీడీపీకి ప్లస్ కావడం అటుంచితే మైనస్ అయ్యేటువంటి ఛాన్సులు కూడా ఏమైనా ఉన్నాయా అనేటువంటి వాదనలు కూడా వినబడుతూ ఉన్నాయి. ఇలా ఇంత చేసి మహానాడిని కడపలో నిర్వహించి టీడీపీ చివరికి మూట కట్టుకోపోయేది ఏమిటి అనేటువంటి వాదన కూడా వినబడుతోంది. ఏది ఏమైనా కూడా టీడీపీ మహానాడు కడపలో నిర్వహించడం అనేది ఎంతవరకు ప్లస్ అవుతుందో తెలియదు. కానీ ఖచ్చితంగా కొన్ని విశ్లేషణలు చూస్తే మాత్రం టీడీపీకి మైనస్గానే నిలుస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా చాలా వరకు విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతోందో, టీడీపీ ఫైనల్ డెసిషన్లో ఎక్కడ నిర్వహించడానికి సంసిద్ధం అవుతుందో అన్నది కూడా వెయిట్ అండ్ సీ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.